ఇక మేనిఫెస్టో గురించి నేను ఇంతకు ముందే నేను చెప్పా. ఈ మేనిఫెస్టో మీన్స్ అ లాట్ అని ఇంతకు ముందే కూడా చెప్పా. సో ఇంబైబ్ దిస్ ఇన్ టు యువర్ సిస్టమ్. మీ ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి పూర్తి అవగాహన ఉండాలి, పూర్తిగా దీని గురించి నాలెడ్జ్ ఉండాలి. ఇది ఇంప్లిమెంట్ చేసే ప్రతి అడుగులోనూ మీరు ముందు ఉండాలి. ఇక తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ కలెక్టర్స్ అని ఏం చెప్తే బాగుంటుంది ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు అని ఐ కాంటంప్లేటెడ్ టు మై సెల్ఫ్. నాకు తెలిసిన కొంచెం శ్రేయోభిలాషులైన కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను హూ డన్ దేర్ కలెక్టర్స్, హూ డన్ దేర్ డ్యూటీ ఎస్ కలెక్టర్స్ ప్రీవియస్లీ, కొంత నాకు పరిచయం ఉన్న వాళ్ళతో కొంతమంది డిస్కస్ చేశాను. అన్న ఏం చెప్తే బాగుంటుంది? Now we're calling all the IAS officers, collectors to this forum. What do you think we should speak about? I will not elaborate on many, but I'll just say a few things. No, what I think, ee changes తీసుకురాగలిగితే collector-laga we will also be making a mark. Once we leave the district, we sign off. Once we leave the district, people should talk about us. నేను తాపత్రయపడతా ఉన్నా, చనిపోయినాక కూడా నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని. That is the only passion what I have. Similarly, you should also have that passion. Once you leave that district, people should talk about you. మీ గురించి ప్రజలు మాట్లాడాలి. So and so was my collector and he was phenomenal అనే మాట ప్రజల నుంచి రావాలి. Some suggestions I can give you. Maybe with your own wisdom you can improvise these in a better way, in a bigger way, to do something what is remarkable. Rendu themes what I can speak of. Transparent and friendly government another oka theme. Government should be transparent. Government should be friendly. The most important thing is, any collector poddunne matram, morning till evening, my request to you, I want to see your teeth. A big smile. It helps. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఎందుకబ్బా వచ్చాము అన్న మాట రాకుండా ఆప్యాయంగా పలకరిస్తాడబ్బా అని రావాల. ఎనీబడి యూ మీట్, ఫస్ట్ స్మైల్. ఓకే, ట్రాన్స్పరెంట్ అండ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. తర్వాత రెండో థీమ్, నవరత్నాలు మన మేనిఫెస్టో. ఇట్ షుడ్ రీచ్ ఎవ్రీ డిజర్వింగ్ హౌస్, నో ఎగ్జామ్షన్స్. మన పార్టీ ఇంకొక పార్టీ, నథింగ్ మ్యాటర్స్. నథింగ్ మ్యాటర్స్. నాకు ఓటేశాడో నాకు ఓటే లేదు, దైవం, that doesn't matter. Every deserving family should get it. That's the second theme. Okay. Then కామన్ గా ఏమవుతుందనంటే, కామన్ పబ్లిక్ కలెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కలెక్టర్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ అని ఇటువంటి రకరకాలుగా అంటా ఉంటారు. As a matter of fact, name a program, give a brand to it. స్పందన అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కింద బ్రాండింగ్ చేయండి. ఎవ్రీ మండే grievance cell, not only at collectorate, let the grievance cell percolate to everywhere, every office in the district. Monday, ఏ ఆఫీస్ అయినా సరే, ఇంక్లూడింగ్ ద కలెక్టరేట్, ఏ ఆఫీస్ అయినా ఎక్కడైనా కూడా ఇట్స్ అ గ్రీవెన్స్ డే. అండ్ యూ బ్రాండ్ ఇట్ యాజ్ స్పందన అని చెప్పి ఒక బ్రాండింగ్ చేయండి. ఆ మండే రోజు ఎవరిని పిలవద్దండి. హ్యావ్ నో రివ్యూ మీటింగ్స్. డోంట్ కాల్ ఎనీబడి దేర్, ఎనీబడి టు యూ. I'll instruct
మా వాళ్ళకు కూడా చెప్తాను, హెచ్ఓడీస్ అండ్ సెక్రటరీస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తాను, డోంట్ కాల్ ఎనీబడి ఆన్ మండే అని. Let everybody be available for grievance. And when you're taking grievances, I once again request you, please do it with a smile. Toothpaste, Colgate advertisement antara. One thing what I request for you. And moreover, grievance తీసుకున్న తర్వాత వాళ్ళకు రిసీప్ట్ ఇవ్వండి. గ్రీవెన్స్ గురించి ఎవరు వచ్చినా కూడా give them a receipt and take their mobile numbers. And after that, you give a timeline. In that receipt itself, you give a timeline. There are a few issues what can be done. వారం రోజుల లోపల చేసేయచ్చు, 3 రోజుల లోపలనే చేసేయచ్చు, లేదా 2 వారాల లోపల కొన్ని చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, టైం లైన్ కూడా ఇవ్వండి. నీ ప్రాబ్లము నేను ఈ వారంలో కంప్లీట్, 15 రోజుల్లో నేను కంప్లీట్ చేసేస్తా, ఈ 3 రోజుల్లో నేను కంప్లీట్ చేసేస్తా అని యూ మెన్షన్ ఇట్ ఇన్ దట్ రిసీప్ట్. ఆ తర్వాత ఆ రిసీప్ట్లు ఎవరైతే ఇస్తామో అదే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఎవ్రీవేర్. ఆల్ ది మండల్ కేంద్రాలలో, గ్రీవెన్స్ సెల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే మాదిరిగానే దే విల్ గివ్ టైమ్ లైన్స్ అండ్ గివ్ రిసీప్ట్స్. ఆ తర్వాత మీరేం చేయాలనంటే, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా రాబోయే రోజుల్లో ప్రాబబ్లీ ఆఫ్టర్ ది అసెంబ్లీ సెషన్ ఆల్సో నేను కూడా వన్స్ గ్రామ సెక్రటేరియట్స్ అండ్ గ్రామ వాలంటీర్స్ కమ్ ఇన్ టు ద పిక్చర్, నేను కూడా ఐ విల్ ఆల్సో స్టార్ట్ రచ్చబండ కార్యక్రమం. ఆ రిసీప్ట్లో నేను కూడా ర్యాండమ్ చెకింగ్ చేస్తా. ఆ రిసీప్ట్లో మీరు టైం రాసింటారు, 15 రోజుల లోపల సార్ట్అవుట్ చేస్తామని, వారం రోజుల లోపల సార్ట్అవుట్ చేస్తామని. నా లెవెల్లో నేను ర్యాండమ్ చెకింగ్ చేస్తా. మీ లెవెల్లో మీరు కూడా డూ ద సేమ్ ర్యాండమ్ చెకింగ్. When you go for inspection, ask for the receipts. దాంట్లో మెన్షన్ చేసింది జరిగిందా లేదా అని ర్యాండమ్ చెకింగ్ చేయండి. అట్లీస్ట్ as a matter of principle కింద 10 random checkups at least you do, at least in a month, so that at least we have an idea whether they are being addressed or not. లేదా ఊరికే రిసీప్ట్లు ఇచ్చి రిసీప్ట్ల మీద డేట్లు వేసిన తర్వాత అసలు ఎవడు పట్టించుకుంటున్నాడో ఎవడు పట్టించుకోవడం లేదో అన్న పరిస్థితి నుంచి కాకుండా, ఆ రిసీప్ట్లను ర్యాండమ్ చెకింగ్ చేసి మనం చెకప్ చేస్తున్నాము అని అంటే ఎవరైనా కూడా జూనియర్ లెవెల్ అధికారుల కింద ఎవరైతే ఉంటారో న్యాచురలీ దే విల్ బి కంపెల్డ్ టు డూ ఇట్. సిమిలర్లీ మనం కూడా వి టేక్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్. మనం కూడా రిసీప్ట్స్ తీసుకుంటూ ఇస్తున్నాం, మనం కూడా చేస్తాం. సో దేర్ ఇస్ అ టైమ్ బౌండ్ fulfillment commitment what is being given. That is going to go a long way. And పేరు స్పందన అని పెట్టండి. Take up this activity once you go to the districts and give it a huge publicity. Give it a huge publicity that our collector is now going to do this and we're going to transform governance in a big way. Send a message. తర్వాత one should also not forget, మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కాంట్రాక్ట్లో పనిచేస్తూ ఉంటారు. హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, ది స్మాల్ అవుట్సోర్సింగ్ పీపుల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వీళ్ళే మన గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఇంకా తర్వాత ఇంకా ప్రజలు మన గురించి ఇంకా నెగిటివ్గా మాట్లాడతారు. సో ఫస్ట్, అట్లీస్ట్ every third Friday in a month, give one day to them. వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయండి, వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో వినండి. వినిన తర్వాత విల్ సార్ట్ దెమ్ అవుట్. మీ లెవెల్లో మీరు ఏదైనా సార్ట్ అవుట్ చేసేటి ఏదైనా ఉంటే చేయండి. లేదు యూ వాంట్ ఇన్వాల్వ్మెంట్ అట్ హైయర్ లెవెల్, ఇంక్లూడింగ్ మై ఇన్వాల్వ్మెంట్, సెండ్ ఇట్ టు మీ. మై ఆఫీస్ ఇస్ ఆల్సో దేర్ అవైలబుల్ టు యూ.
we will sort it out together. సో దట్ మన దగ్గర పనిచేసే మన ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళే, కాంట్రాక్ట్ లో పనిచేసే వాళ్ళే, లెట్ దెమ్ ఆల్సో బీ హ్యాపీ.